ఎగ్ ఇలా మన ప్లేట్లోకి వస్తుంది. కొంచెం వెనక్కి చూద్దామా. కోడి మిగిలిన ఓవిపోరస్ లాగా అంటే ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, ఎన్నో బర్డ్స్ లాగా కేవలం పునరుత్పత్తి కోసమే గుడ్లు పెడతాయి. మన ఆడవారికి నెలసరి ఎలానో కోడికి గుడ్లు అలా. ఇప్పుడు మనం ఎగ్ ఫార్మ్స్ లో చూసే ఎగ్ లేయింగ్ హెన్స్, వీరిని లేయర్స్ అని పిలుస్తారు. ఇవి ద రెడ్ జంగిల్ ఫౌల్ అనే వైల్డ్ స్పీసీస్ కి డిసెండెంట్స్ అనమాట. ఈ రెడ్ జంగిల్ ఫౌల్ సంవత్సరానికి 2 విడతలుగా గుడ్లు పెడతాయి. ఒక్కొక్క విడతలో 4 నుంచి 6 గుడ్లు దాకా పడతాయి. అంటే సంవత్సరానికి వైల్డ్ లో సహజంగా అయితే 12 గుడ్ల కంటే ఎక్కువ పెట్టవు. మనం ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆస్ట్రిచ్ గుడ్డో, లేకపోతే పాము గుడ్డో, లేకపోతే తాబేలు గుడ్డో ఉంటే మన రియాక్షన్ ఎట్లా ఉంటుంది? అదే ఒక కోడి గుడ్డుని చూస్తే నార్మల్ రియాక్షన్. దానికి కారణం ఏంటి? మనని సమాజం అట్లా ట్యూన్ చేసింది. ఒక జీవి యొక్క నెలసరిని నెలసరిలాగా చూడకుండా దాన్ని ఫుడ్ గా భావించమని చెప్పింది. మనం అట్లానే భావించాము. ఇలా భావించడం వల్ల దాని చుట్టూ వ్యాపారం ఏర్పడింది. ఆ వ్యాపారం హెల్త్ సెక్టార్ ని, మిగిలిన వ్యాపారస్తుల్ని, మార్కెటింగ్ ని అన్ని కలుపుకుంటూ పోయి డిమాండ్ పెంచేలాగా చేసింది, కస్టమర్స్ రాబట్టేలా చేసింది. దాన్ని బట్టి సప్లై పెంచడానికి మావులు వైల్డ్ స్పీసీస్ లో ఎంతైతే పడతాయో దానికంటే 17 రెట్లు ఎక్కువ గుడ్లు పెట్టేస్తున్నారు. సో వీరికి ఏం చేసాం మనం? ఈ ఎగ్స్ పెట్టే ట్రైట్ ఒక్కదాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ జెనెటికల్ మోడిఫికేషన్ చేసాము. ఎక్కువ గుడ్లు పెట్టే స్పీసీస్ ని మాత్రమే ప్రమోట్ చేసుకుంటూ సెలెక్టివ్ బ్రీడింగ్ చేసాము. దాని తర్వాత ఫ్రీడమ్ లేకుండా ఒకే చోట ఉండాలి కాబట్టి బ్యాటరీ కేజీల్లో పెట్టాము. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? బ్రీడర్ హౌస్ లో స్టార్ట్ అవుతుంది. గుడ్లు ఎంత అవసరం అనే దాన్ని బట్టి ఇక్కడ మేటింగ్ చేయించి దాని తర్వాత ఇంక్యుబేట్ చేసి హ్యాచ్ అయ్యేలా చేసి 0 to 8 వీక్స్ దాకా అక్కడే ఉంచి దాని తర్వాత లేయర్ హౌస్ కి తరలిస్తారు. వీరి తర్వాత జీవితం మొత్తం కేజ్ లోనే. రెక్కలు విప్పటం, విదుల్చుకోవటం, బయట హ్యాపీగా పరిగెత్తడం, గడ్డిలో పల్లటం, గూడు కట్టుకోవడం, స్వచ్ఛమైన నీరు, గాలి, సన్లైట్ ఆస్వాదించడం, పిల్లలతో ఆడుకోవడం ఇట్లాంటి సహజమైన ప్రవర్తనకి దూరంగా ఉంటాయి కాబట్టి మానసిక ఒత్తిడికి గురవుతాయి. కేజీలో పెట్టినప్పుడు ఆ స్ట్రెస్ భరించలేక పక్కన వాడిని పొడవడం స్టార్ట్ చేస్తాయి. అలా పొడిస్తే పౌల్ట్రీ వాళ్ళకి నష్టం కాబట్టి వాళ్ళు హాట్ ఐరన్ బ్లేడ్ తో ముక్కులు కట్ చేసేస్తారు. ఎన్నో నొప్పి తట్టుకోలేక చచ్చిపోతాయి. ఎంతో అవి చిన్న చిన్న పిల్లలు అనస్థీషియా ఇవ్వకుండా అది కూడా అట్లా కోట్లలో చేస్తూ ఉంటారు. కొన్నేమో పాపం ఆ నొప్పితో తినలేక నీరసం వచ్చి చచ్చిపోతుంటాయి. మనం ఇంట్లో ఫ్యాన్ లేదనుకోండి గోల గోల చేస్తాము. ఒక పెనం అంటుకుంది, లేకపోతే ఐరన్ బాక్స్ తగిలింది, అంత గోల చేస్తాము. మరి ఆ చిన్న పిల్లలకి చేసేది ఏంటి? ఎగ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ఆడవారికి జరుగుతుంది, కోట్లలో జరుగుతుంది. అవును, మరి మగపిల్లల పరిస్థితి ఏంటి? వారు కూడా 50% పుట్టే ఛాన్స్ ఉంది కదా, కానీ 100% చంపేస్తారు. ఎందుకంటే గుడ్లు పెట్టమనే ఏకైక కారణంతో లాభాలు తెచ్చిపెట్టవు కదా, అందుకని 5 రోజుల కంటే ఎక్కువ బతకలేరు. ఒక్కొక్క మగబిడ్డని పక్కకి తీసి కన్వేయర్ బెల్ట్ మీద వేసినందుకు ఆ పని చేసే వాళ్ళకి 5 రూపాయలు ఇస్తారు. ఆ కన్వేయర్ బెల్ట్ ఎక్కడికి వెళ్తుంది? గ్రైండర్లోకి వెళ్తుంది. గ్రైండర్ ఎందుకు? ఒక్కొక్క మగపిల్లని చంపుకుంటూ వెళ్ళలేరు కదా, అందుకని గ్రైండర్లో వేసి క్రష్ చేసేస్తారు, నీళ్ళలో పెట్టి ముంచేస్తారు, కాళ్ళతో తొక్కుతారు, కాలుస్తారు. ఇలా ఈ కర్మభూమి పైన ఇండియా అహింసాని గర్వంగా చెప్పుకునే దేశంలో సంవత్సరానికి 15 కోట్ల పసి పిల్లల్ని చంపేస్తున్నారు ఎగ్ ఇండస్ట్రీలో. మీరు ఎప్పుడైనా గుడ్డు ఇంటికి తీసుకెళ్తారు అనుకోండి, దాంతో పాటు మీరు ఒక మగ పిల్లను కూడా తీసుకెళ్తున్నారు. ఆ మగ పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా? గ్రైండర్లో వేసి తిప్పుతున్నారు. తిప్పితే ఏమొస్తుంది? చచ్చిపోతుంది, రక్తం, మాంసం బయటకు వస్తాయి. అది చూసి అయ్యో దారుణం అనుకుంటున్నారా? మీరు గుడ్డు తీసుకెళ్ళిన ప్రతిసారి యాక్చువల్ గా ఎగ్ ఇండస్ట్రీ వాళ్ళు మీకోసం చేసి పెట్టేస్తున్నారు. 15 నుంచి 20 వారాల వయసు వచ్చిన తర్వాత ఆడవారు గుడ్లు పెట్టడం మొదలు పెడతారు. వీటిలో కొన్ని ఫెర్టిలైజ్ అవుతాయి, అసలు అయితే ఎందుకంటే మగవారితో మీటింగ్ అవుతాయి కాబట్టి. అట్లా ఫెర్టిలైజ్ అయిన వాటిని పొదిగి బిడ్డలుగా తయారు చేస్తుంది అమ్మ. కానీ మగవారితో మీటింగ్ జరగడానికి వీలు లేకుండా పక్కకి లాగేసి కేజీలో పెడతారు కాబట్టి రీప్రొడక్షన్ అనే సహజమైన క్రియని వాళ్ళు లాగేసుకున్న వాళ్ళు అవుతారు. గుడ్డు పెట్టడానికి ఏకైక పర్పస్ ఏంటండి? రీప్రొడక్షన్. సో ఏ పర్పస్ తో అయితే గుడ్డు పెడుతుందో ఆ పర్పస్ కోడికి అక్కడ సర్వ్ అవ్వట్లేదు. ఒక గుడ్డు తయారు చేయడానికి 24 గంటల నుంచి 26 గంటలు పడుతుంది కోడికి. యోగ్ డెవలప్ అయిన తర్వాత ఓవరీ నుంచి ఓవరీ డక్ట్ కి రిలీజ్ చేసేటప్పుడు 5 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఒక్క స్టేజ్ లో డిఫరెంట్ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే మనకు అర్థమవుతుంది క్లియర్ గా ప్రాసెస్ ఏంటో. ఆ గుడ్డు పైన షెల్ తయారు చేయడానికి తన బాడీ బోన్స్ లో ఉండే 10% కాల్షియం ని మొత్తాన్ని మొబలైజ్ చేసి చుట్టుపక్కల కన్స్ట్రక్ట్ చేస్తుంది. అమ్మ కదా,
మరి ప్రాసెస్ అయిపోయే టైంకి అమ్మ పరిస్థితి ఏంటి? మనం 10 నిమిషాలు పరిగెడితేనే చెమటలు కక్కేస్తూ ఉంటాము. మరి అమ్మ పరిస్థితి తన బాడీని, ఎనర్జీని, ఫిజికల్ ఎనర్జీని, లోపల ఉన్న మినరల్స్ ని, ఆర్గాన్స్ ని మొత్తం వర్కౌట్ చేస్తుంది. ఒక గుడ్డు రిలీజ్ చేస్తుంది 25 గంటలు కష్టపడి. ఇదే ప్రాసెస్ కంటిన్యూస్ గా 150 సార్లు కొనసాగితే అదే పౌల్ట్రీ ఫార్మ్స్ లో జరుగుతుంది. సంవత్సరానికి 150 గుడ్లు పెట్టేలాగా ఫోర్స్ చేస్తారు. వాటి ఎమోషన్స్ కి, ఫీలింగ్స్ కి, ఆశలకి, కోరికలకి ఏమీ వాల్యూ లేదు. వాటన్నిటికీ విరుద్ధంగా వాటిని బంధించేసి హార్మోనల్ ఇంజెక్షన్స్, స్టిమ్యులెంట్స్, సప్లిమెంట్స్, వాటర్, ఫుడ్, టెంపరేచర్, లైటింగ్ ఇవన్నీ మ్యానిపులేట్ చేయటం. ఎప్పుడైతే గుడ్లు ఎక్స్పెక్టెడ్ రేట్ లో పెట్టట్లేదో వారిని చంపేయటం, అక్కడ ఇంకో కోడిని తీసుకురావడం. ఎలా అంటే మనం పెన్ ఎప్పుడన్నా వాడేసి దాంట్లో రీఫిల్ అయిపోయింది అనుకోండి, ఇంక్ అయిపోయింది అనుకోండి, ఆ రీఫిల్ తీసేసి ఇంకో రీఫిల్ పెట్టేస్తాం. అంత ఈజీగా వీళ్ళు చంపుతూ ఉంటారు, పుట్టిస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు శారీరక, మానసిక ఒత్తిడికి గురై 70 వారాల వయసు వచ్చినప్పుడు వీరు ఎక్స్పెక్టెడ్ రేట్ ప్రకారం గుడ్లు పెట్టరు. అప్పుడన్నా వదులుతారా? వదలరు. అప్పుడు మళ్ళీ పెంచడానికి ఫోర్స్డ్ మోల్టింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. దీంట్లో వారి బాడీ వెయిట్ ని 35% తగ్గించి రీప్రొడక్టివ్ సిస్టమ్ మళ్ళీ రిజ్యూనేట్ అయ్యేలాగా చేస్తారు. దీనికి 2-3 వారాల పాటు ఫుడ్, వాటర్ రిస్ట్రిక్ట్ చేస్తారు. అలానే శరత్ ఋతువులో ఏదైతే లైటింగ్ ఉందో ఆ లైటింగే ఉంచుతారు. ఆ టైంలో హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇట్లా ఇవ్వటం వల్ల 70 గుడ్లు మళ్ళీ పెట్టే ఆస్కారం ఉంటుంది. కానీ దీంట్లో ఫెదర్స్ అన్ని ఊడిపోతాయి. అట్లానే ఎప్పుడైతే ఎనర్జీ కానీ అవన్నీ లేవో, సరైన పోషకాలు ఉండవో, దాని ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఈ ప్రాసెస్ లో ఎన్నో కోళ్ళు ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటడం వల్ల రోగాలు వచ్చి చనిపోతూ కూడా ఉంటాయి. ఈ ప్రాసెస్ 55 కోట్ల అమ్మలకి జరుగుతుంది ప్రతి సంవత్సరం భారతదేశంలో. ఎన్నిసార్లు జరుగుతుంది? 10,000 కోట్ల సార్లు జరుగుతుంది. ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్ వల్ల ఎన్నో రోగాలతో బాధపడుతూ ఉంటాయి, ఎస్పెషల్లీ రీప్రొడక్టివ్ ఇష్యూస్. భారతదేశంలో జరుగుతున్న ఈ అన్యాయంలో తెలుగు రాష్ట్రాల వాటా 30%. లాస్ట్ 7 years లో దాదాపు 3వ వంతు పెరిగింది ఈ హింస. 8 ఏళ్లు బతకాల్సిన స్వేచ్ఛా జీవి ఒక అమ్మకి మనం ఎగ్ బుజ్జి పేరుతో, ఆమ్లెట్ పేరుతో చేస్తుంది ఏంటి? నరకం. 1.5 సంవత్సరం పాటు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజు నరక యాతన. పోనీ ఈ నరక యాతన అయిపోయిన తర్వాత వదిలేస్తారా అంటే ఎగ్ ప్రొడక్షన్కి ఎప్పుడైతే పనికిరావో వాటిని చంపేస్తారు. చంపి నూడిల్స్ బండ్లో 2nd grade మీట్ కింద, లేకపోతే పెట్టి ఫుడ్ కి తయారు చేయడానికి ఆ మాంసంకి, లేకపోతే ఫిష్ ఫార్మ్స్ లో వాటికి ఫీడ్ కింద ఉపయోగిస్తారు. మనం ఏం చేస్తున్నాం అసలు? ఒక అమ్మ యొక్క నెలసరితో, బిడ్డలతో, గర్భాశయంతో, రీప్రొడక్షన్ సైకిల్తో మనకి పని ఏంటి? దయచేసి గుడ్లని మీ ఆహారంలో నుంచి తీసేయండి. ఎందుకంటే గుడ్లు ఆహారం కాదు.